ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది జ్యోతిర్లింగాల్లో 4వది అయిన కేదార్నాథ్ క్షేత్రం. హిమాలయ పర్వత గర్భంలో మేఘాలకు మించి మంచు పర్వతాల మధ్య శివుడు నివసించే క్షేత్రమే కేదార్నాథ్. ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ మందాకిని నది తీరంలో సముద్ర మట్టానికి 3583 మీటర్లలో ఎత్తులో ఇది ఉంది. ఇది కేవలం ఆలయం కాదు, ఇది తపస్సు, మోక్షద్వారం. అసలు కేదార్నాథ్ నామార్థం ఏమిటంటే కేదారం అంటే ధాన్యక్షేత్రం, నాథుడు అంటే స్వామి, సమస్త లోకాలకు అన్నం ఇచ్చే జీవనాధారం అయిన శివుడు. అందుకే పేరు కేదార్నాథుడు. పురాణాల ప్రకారం ఈ ప్రాంతం పేరు కేదార్ కాండం. ఇక్కడ దేవర్షులు, మహర్షులు, సిద్ధులు తపస్సు చేశారు. శివుడు ఇక్కడే నిరంతరం ధ్యానంలో ఉన్నాడని విశ్వాసం. కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి అత్యంత ముఖ్యమైన పురాణ గాథ తెలుసుకుందామా? పాండవులు బ్రహ్మహత్య పాపంతో బాధపడ్డారు. శివుణ్ణి దర్శనం కోరారు. శివుడు పాండవులను నుంచి తప్పించుకోవడానికి గోవు రూపం ధరించాడు. పాండవులు శివుడిని గుర్తించారు. భీముడు ఆ గోవును పట్టుకొని ప్రయత్నంలో తోక పట్టుకున్నాడు. శివుడు భూమిలో లీనమయ్యాడు. శివుని శరీరం పంచభాగాలుగా విడిపోయింది. వెన్నుముక కేదార్నాథ్, అలాగే ముఖం నేపాల్ పశుపతినాథ్లో ఉంది. చేతులు తుంగనాథ్లో ఉన్నాయి. నాభి మద్మేశ్వర్లో, కేశాలు కల్పేశ్వర్లో ఉన్నాయి. ఇవే పంచకేదారాలు. శివుడు పాండవుల భక్తికి మెచ్చి తన వెన్నుముక భాగంగా జ్యోతిర్లింగం స్థిరపడ్డాడు. అదే కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఆది శంకరాచార్యులు కేదార్నాథ్ ఆలయాన్ని మళ్ళీ ఆ దేవాలయాన్ని పూర్తిగా క్లారిటీగా నిర్మించారు. శైవ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేశారు. వారి సమాధి కేదార్నాథ్ ఆలయం వెనుక ఉంది. ఈ ఆలయం ఎలా నిర్మించి ఉందంటే భారీ రాయి పలకలు, సిమెంటు లేకుండా నిర్మాణం, 1000 ఏళ్ల పైగా నిలిచిన ఆలయం. 2013లో వరదలు ఆలయం వచ్చింది బాగా. అప్పుడు ఆలయం అక్కడి నుంచి కొట్టుకుపోయిందేమనుకున్నారు, కానీ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. అది దైవరక్షణకు ప్రత్యక్ష సాక్ష్యం. కేదార్నాథ్ ఆలయ అద్భుతాలు ఏమిటంటే ఆలయ వెనుక రాయి గోడలు నిలిచిన భీమశీల, వరదలను మళ్లించే శక్తి, తీవ్రమైన వాతావరణంలో దీపాలు వెలిగే వాతావరణం, దర్శనంతో మనసు నిశ్చలం అవ్వడం. కష్టమైన యాత్ర కానీ అంతే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కేదార్నాథ్ దర్శనం చేస్తే పాప విమోచనం, ఆత్మశుద్ధి, మోక్ష మార్గం, భక్తి బలపడుతుంది. శివుడు మనకు చెప్పేది కష్టం లేకుండా కృప లేదు, తపస్సు లేకుండా దర్శనం లేదు. శరణాగతి అంటే నేను తప్పక దర్శనం ఇస్తాను అని కేదార్నాథ్ ఆలయ స్వామి చెబుతుండు. కేదార్నాథ్ శివుని నివాసం. కేదార్నాథ్ కేవలం ఆలయం కాదు, అది శివుని నిత్య నివాసం. ఇక్కడ ప్రతి రాయి ఓం నమ శివాయ అంటోంది. కేదార్నాథ్ అంటే తపస్సు, భక్తి, మోక్షద్వారం. శివుడు ఉన్నంత వరకు కేదారం నిలుస్తుంది. ఓం నమ శివాయ. ఇంతటితో ఈ క్షేత్రం యొక్క ముఖ్య ప్రాముఖ్యత తెలుసుకున్నాం. ఇంకా దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి. ఇంకెన్నో పురాణ గాథలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత అన్నీ పూర్తిగా తెలుసుకుందాం. అలాగే మహాశక్తి పీఠాలు 18
ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. సో అవి కూడా చూసి ఇంకా మన హిందూ ధర్మాన్ని కాపాడండి. ఇంకా మీరు ప్రతిరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం 15 మినిట్స్ ధ్యానించండి. అంతటితో మీ మనస్సు శాంతి కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్. ఓం నమ శివాయ.